సో ఫ్రెండ్స్ మనం ఈరోజు డా సబ్జెక్ట్ ఎలా పాస్ అవ్వాలి ఈజీగా అనే దాంట్లో యూనిట్ వైజ్ నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. అవి మీరు ఫాలో అయితే డా సబ్జెక్ట్ ఈజీగా మీరు పాస్ అయిపోవచ్చు. పాస్ కాదు ఇంకా ఎక్కువ మార్క్స్ కూడా వస్తాయి. అన్ని ఈజీగా మీరు క్రాక్ చేయొచ్చు. అండ్ యూనిట్ 1లోకి వచ్చేసరికి మనకి మేజర్గా 5 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ది పెర్ఫార్మెన్స్ అనాలిసిస్, టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ. రెండోది అసిమ్ప్టోటిక్ నొటేషన్. నొటేషన్స్ అంటే బిగ్ ఓహెచ్ ఒమేగా ఇలా ఉంటాయి అనమాట. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సబ్స్టిట్యూషన్ టెక్నిక్స్ అండ్ ఇంకోటి మనకి మాస్టర్స్ థీరం అని 2 ఉంటాయి అనమాట. ఆర్ సబ్స్టిట్యూట్ మెథడ్, మాస్టర్స్ మెథడ్ అని. దీని మీద రికరెన్స్ రిలేషన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే బెటర్ ఫ్రమ్ ద ఫస్ట్ చాప్టర్, ఏ యూనివర్సిటీ అయినా సరే. అండ్ నెక్స్ట్ 4th క్వశ్చన్ వచ్చేసి మనకి దీంట్లో డిఎన్సి మెకానిజం ఉంటుంది, డివైడ్ అండ్ కాంకర్. దానిలో మళ్ళీ 3 పార్ట్స్ ఉంటాయి, బైనరీ సెర్చ్, మర్జ్ సార్ట్, క్విక్ సార్ట్. ఈ 3 నేర్చుకుంటే చాలు, డెఫినెట్ గా మనం ఒక క్వశ్చన్ రాసేయచ్చు. యూనిట్ 2కి వచ్చేసరికి దానిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి డిస్జాయింట్ సెట్ ఆపరేషన్స్. డిస్జాయింట్ సెట్ ఆపరేషన్స్ అంటే మనకి ఫైండ్ అండ్ విన్ అల్గోరిథం కూడా కలిపేసి ఉంటుంది అనమాట. అది ఒక క్వశ్చన్ కింద నేర్చుకుంటాం. సెకండ్ వన్ వచ్చేసి కనెక్టెడ్ బై కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ సిస్టమ్, అది రెండో క్వశ్చన్. అండ్ దీనిలో టెక్నిక్ మనం వాడే సెకండ్ చాప్టర్లో ఉన్న టెక్నిక్ పేరు ఏంటంటే బ్యాక్ ట్రాకింగ్. దీనిలో మనకి టోటల్గా 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ సబ్సెట్ ప్రాబ్లం, ఎన్ క్వీన్ ప్రాబ్లం, అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రాఫ్ కలరింగ్ ఒకటి, నెక్స్ట్ హెమిల్టోనియన్ సైకిల్, ఇవి ఉంటాయి అనమాట. యూనిట్ 3లో డైనమిక్ ప్రోగ్రామింగ్ మెథడ్. దీనిలో జస్ట్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. ట్రావెలింగ్ ఏ సేల్స్ పర్సన్ ప్రాబ్లం, ఆల్ పేర్ ఆఫ్ షార్టెస్ట్ పాత్ ప్రాబ్లం, తర్వాత మనకి ఓబిఎస్టీ ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ ప్రాబ్లం, నెక్స్ట్ మ్యాట్రిక్స్ చైన్ మల్టిప్లికేషన్ నేర్చుకుంటే చాలు, లేదా రిలయబిలిటీ డిజైన్. ఇది యూనిట్ 3లో. యూనిట్ 4కి వచ్చేసరికి మనకి మేజర్ ఇంపార్టెంట్ టాపిక్స్ మనం ఫోకస్ చేయాల్సింది గ్రీడీ మెథడ్ అనమాట. దీనిలో మినిమల్ కాస్ట్ ఆఫ్ స్పానింగ్ ట్రీ, క్రుస్కాల్స్ అల్గోరిథం, ప్రిమ్స్ అల్గోరిథం, తర్వాత సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ ప్రాబ్లం సెకండ్ క్వశ్చన్. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి జాబ్ సీక్వెన్స్ డెడ్ లైన్. ఇంతవరకు సరిపోతాయి చాప్టర్లో. ఇఫ్ యూ హ్యావ్ ఎ టైమ్ యూ కెన్ గో ఫర్ 0 నాప్సాక్ ప్రాబ్లం. అండ్ లాస్ట్ చాప్టర్ యూనిట్ 5లో మేజర్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఎన్పీ హార్డ్, ఎన్పీ కంప్లీట్ ప్రాబ్లం ఫ్రమ్ 5th చాప్టర్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి దాంట్లో మీకు కుక్స్ థియరం ఒకటి ఉంటుందన్నమాట, అది ఎక్కువ టైమ్స్ రిపీట్ చేస్తుంటాడు. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ టైమ్ యూ కెన్ గో విత్ ద లిఫో బ్రాంచ్ అండ్ బౌండ్, అంటే దాంట్లో ట్రావెలింగ్ సేల్స్ పర్సన్ ప్రాబ్లం. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి 0 నాప్సాక్ కూడా. ఓకే, ఇంతవరకు ఈ 5 చాప్టర్స్లో నేను ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మీరు కనుక ఫాలో అయితే మీరు డెఫినెట్గా డా సబ్జెక్ట్ ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకే, ఫైన్.